ఎమోషన్ ఎప్పుడు వస్తుంది, లవ్ ఎప్పుడు వస్తుంది, ఎఫెక్షన్ ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు విరిగిపోతుందో తెలియదు. వచ్చినప్పుడేమో కలిసి ఉండి విరిగిపోయినప్పుడేమో లేదని ఇలా నలుగురిలో ఎస్పెషల్లీ సెలబ్రిటీ కేసుల ముందు అందరి ముందు చెట్టాపట్టాలు వేసుకుని తిరిగి తీరా వచ్చాక కేసులు పెట్టుకుంటారు. కేసు అనేది అదే చెప్తున్నానమ్మా. కేసు అనేది ఎప్పుడు వస్తుంది అంటే ఒక అమ్మాయి కంఫర్ట్ లెవెల్ కొంతవరకు చేస్తారు. చేసిన తర్వాత అసలు ఈ లా కూడా ఎందుకు వచ్చిందంటే నా దృష్టిలో ఇప్పుడు ఎనీ ప్రొఫెషన్ లో, నాట్ ఓన్లీ ఎనీ ప్రొఫెషన్ తీసుకుంటే అమ్మాయిల గ్రోత్ రేట్ ఈక్వల్ టు బాయ్ అని ఎక్కువ ఉంది. ప్రొఫెషనల్ సక్సెస్ అనేది ఎక్కువ ఉంది. సో ఆ గ్రోత్ రేట్ కోసం చాలా చెయ్యాల్సి వస్తుంది. చెయ్యాల్సి వచ్చిన సినారియోలో ఒక్క లైన్ ఉంటుంది అమ్మాయికి, ఓకే ఇక్కడి వరకు చేసావు మనకి ఇంకా చాలు, వీ డోంట్ వాంట్ టు గో బియాండ్ ఇట్. ఆ తర్వాత రాక్షసత్వం కానీ పైశాచికత్వం కానీ ఇంకా రుద్ది ఇంకా వీళ్ళకి ఇష్టం లేకపోయినా చేసినప్పుడు వచ్చే ఒక ఎవర్షన్ సిచ్యువేషన్స్ లో అమ్మాయిలు బయటకు వస్తున్నారు. ఒక ఎవర్షన్ కి వచ్చినప్పుడు ఈ లా అనేది శ్రీరామ రక్షగా నిలుస్తుంది అనేది నా ఫీలింగ్. లాని మార్చేయాలి, దీన్ని మిస్యూజ్ చేసుకుంటున్నారు 100 మంది నేను పొద్దు నుంచి చూస్తున్నాను. నేను అసలు ఈ రోజు కూడా వచ్చేదాన్ని కాదు, ఆ వీడియోలు చూసి చూసి ఐ నీడ్ టు టెల్ మై కాంటెక్స్ట్ ఆల్సో. ఎంతసేపు ఒక్కటే పట్టుకొని ఎంతసేపు తలగుద్దుకుంటారు సుత్తితో. లా పెట్టింది ఎందుకు పెట్టారు? అమ్మాయిగా ఎప్పుడైనా సరే సెన్సిటివిటీ ఉంటుంది, అది ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత విరుగుతుంది. విరిగిన తర్వాత కూడా వీళ్ళు దాన్ని ఇంకా 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 చేయమంటే ఎవరికైనా అప్పుడు ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది?